హాయ్, భారతదేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఈ విషయం పైన ప్రజలందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావడానికి ఇండియన్ ఆర్మీ మాక్ డ్రిల్స్ను ఉపయోగిస్తూ ప్రజలందరికీ కూడా అవేర్నెస్ తీసుకొస్తూ హైదరాబాద్ మహాపట్టణంలో యుద్ధం యొక్క వాతావరణం ఎలా ఉంటుంది అనే దాన్ని ఈ మాక్ డ్రిల్స్ ద్వారా ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నారు. సో ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో లైవ్ ద్వారా అక్కడ ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్త పడాలి, ఎలా ఒక సౌండ్ వచ్చినప్పుడు, సైరన్ వచ్చినప్పుడు ప్రజలు ఎలా అలర్ట్గా ఉండాలనే విషయాలని కూడా క్లుప్తంగా తీసుకొస్తున్నటువంటి సందర్భం అది. సో మీ అందరి కొరకు ఈ చిన్న క్లిప్ చూద్దాం, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అందరు కూడా టీవీకి అతుక్కుపోయి మరీ చూస్తూ ఉన్నారు ప్రజల్ని ఎలా కాపాడుతున్నారు అనేది. ప్రస్తుతం ఒక జవాను కాపాడడానికి వెళ్ళినప్పుడు గాయపడ్డ విధంగా అతని తల భాగానికి క్లాత్ రైట్ చూస్తారు కదా. అంటే తిరుపతిలో కూడా ఈ విషయాన్ని చేయటం జరిగింది. దీన్ని మాక్ డ్రిల్స్ అంటారు. ఆర్మీ వాళ్ళు చేస్తారు దీన్ని. ఆర్మీ వాళ్ళు, అలాగే మనకున్నటువంటి పోలీస్ ఫోర్స్, అలాగే మనకున్నటువంటి ఇక్కడ ఏదైతే అంబులెన్సెస్ ఉంటాయో, ఆ తర్వాత ఫైర్ ఇంజన్స్ ఉంటాయో, అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, అసలు జరగటానికి గల కారణం ఏంటి అంటే, మనందరికీ తెలుసు జరిగినటువంటి దినాల్లో కాశ్మీర్లో దాదాపుగా 21 మందిని చంపినటువంటి ఉగ్రవాదులు. ఇప్పుడు మనకున్నటువంటి ఫోర్స్ అంతా కూడా పాకిస్తాన్ పైన పడి యుద్ధం జరుగుతుంది. అంటే ఎలాంటి యుద్ధం అంటే స్థావరాల పైన. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కూడా మిస్సైల్ వేస్తామని, లేకుంటే బాంబుల వర్షం కురిపిస్తామని చెప్పేసి వాళ్ళు జరిగిస్తున్నటువంటి ఆ మాటల యుద్ధాన్ని ఇండియన్ ఆర్మీ ఛాలెంజ్గా తీసుకొని మన ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పట్టణాల్లో మరి వారు మాక్ డ్రిల్స్ను ఉపయోగిస్తున్నారు. దీని యొక్క సారాంశం ఏంటి, దీని యొక్క విధానం ఏంటి అని ఒకసారి కనుక మీరు తెలుసుకుంటే దాని గురించి మనము ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఆ బాంబుల వర్షం ఒకవేళ హైదరాబాద్ పట్టణంలో కానీ, లేకుంటే తిరుపతి పట్టణంలో కానీ ప్రజల మధ్యలో ఒక సైరన్ మోగినప్పుడు ఎలా ఉండాలి, ఎలా అలర్ట్గా ఉండాలి. అంతేకాకుండా ఒక వ్యక్తి గాయపడినప్పుడు, అంటే ఒక బాంబు పడింది, అక్కడ కొంతమంది గాయపడినటువంటి వాళ్ళు ఉంటారు. సో గాయపడినటువంటి వాళ్ళని అంబులెన్స్ ద్వారా ఎలా సేవ్ చేయాలి, ఓకే, అంబులెన్స్ ద్వారా ఎలా సేవ్ చేయాలి, ఎలా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలనేదే ఈ మాక్ డ్రిల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత మనం చూస్తుంటాం సైరన్ ఒక సౌండ్ వస్తుంది. ఏమండి అర్థమవుతుందా? ఒక సౌండ్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్టూడెంట్స్, అలాగనే మనం చూస్తున్నటువంటి వారందరూ కూడా కొన్ని విధాలు చూపిస్తున్నారు. ఎలాంటి సౌండ్ వచ్చినా అప్పుడు ఏం చేయాలి? భూమి మీద స్ట్రైట్గా పడుకొని ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మరలా ఒకవేళ సైరన్ రాకపోతే, సౌండ్ వినపడకపోతే మరలా లేచి మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి ఒక అవకాశం తీసుకోవాలన్నట్టుగా కూడా మన భారత్ ఆర్మీ ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తీసుకురావడానికి హైదరాబాదు గురించి మాట్లాడుతూ ఉంది. హైదరాబాద్లో లైవ్ షో జరుగుతూ ఉంది. సో దానికి అనేక మంది ఇప్పుడు వీక్షకులు చూస్తున్నారు. మరి మీరు కూడా చూడండి. అంతేకాకుండా అసలు విషయం ఏంటంటే అపార్ట్మెంట్లో ఉంటారు కొంతమంది, పైన అపార్ట్మెంట్ పైన ఉంటారు. ఆ సందర్భంలో ఒకవేళ బాంబుల వర్షం కానీ, లేకుంటే ఏదో పడుతున్న ఆ సమయంలో భయపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని కాపాడే విధానంలో పైనుండి ఎలా కిందికి దించాలి, పైన ఉన్నటువంటి వారు ఎలా కిందికి తీసుకురావాలి. అలాగే ఒకవేళ ఇలాంటి శబ్దాలు వినపడుతున్నప్పుడు, అది నైట్ టైం అయితే దయచేసి మొబైల్స్ కానీ, అంతేకాకుండా టీవీస్ కానీ, అంటే ఎలక్ట్రానిక్ పరికరాలు ఏది కూడా ఆన్ చేసి ఉంచొద్దు అనే విషయాన్ని కూడా ఆర్మీ జవాన్లు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత అంబులెన్స్ వారు కూడా 24/7 అంటే 24 గంటలు కూడా అందుబాటులో ఉండి ఎలాంటివి జరిగినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కాపాడటానికి రెడీగా ఉంటారు. ఆ తర్వాత ఫైర్ ఇంజన్స్ అంటే మంటలు వస్తున్నప్పుడు ఎలా ఆర్పాలి, ఒకవేళ కొన్ని చోట్ల బాంబు పడినప్పుడు కొంతమందికి మంటలు అంటుకుంటాయి. సో అవన్నీ కూడా ఎలా ఆర్పాలనే విషయాన్ని కూడా వారు స్పష్టంగా మరి వారు తెలియచేస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి జాగ్రత్త కలిగి, దయచేసి ఎవరు భయపడాల్సిన అవసరము లేదు, ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి ఈ జాగ్రత్తలు ఏమేమి జాగ్రత్తలు? ఒకటి, సైరన్ వచ్చినప్పుడు అలర్ట్గా ఉండాల్సిన విషయం ఒకటి. ఆ తర్వాత గాయపడిన వారిని ఎలా కాపాడాలనే విషయం ఒకటి. తర్వాత అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారిని కిందికి ఎలా దించాలి,
ఎలా వారిని సేవ్ చేయాలనే విషయాన్ని వారు మనకి క్లుప్తంగా తెలియజేస్తారు. ఆ తర్వాత అంబులెన్స్ ద్వారా ప్రజల్ని ఎలా కాపాడాలి, ఆ తర్వాత ఫైర్ ఇంజిన్ ద్వారా అంటే మంటలు వేసినప్పుడు ఎలా కాపాడాలనే విషయాలు కూడా చెప్పారు. కాబట్టి మరి మహానగరాల్లో మహాపట్టణాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మరి క్షేమంకరంగా ఉండాలని కూడా మనందరం కూడా కోరుకుందాం. మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి మరి మనకున్నటువంటి శత్రు దేశం అని మనం అనుకుంటున్నటువంటి ఈ శత్రు రాజ్యం మరి మన బిడ్డలను అంటే 21 మెంబర్స్ను కూడా చంపేయడం ద్వారా ఈ పరిణామం జరుగుతూ ఉంది. కాబట్టి దేశ శాంతి భద్రతలు ఇప్పుడు యుద్ధ వాతావరణంలోనికి వెళ్ళాయి. కాబట్టి ఈ సమయంలో మనకున్నటువంటి మిలిటరీ ఫోర్స్ అంతా కూడా పాకిస్తాన్ బార్డర్లో మరి రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తూ దేశ రక్షణ కొరకు వారు అక్కడ నిలబడుతున్నారు. అందులో మన జవాన్ల యొక్క ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. కాబట్టి దాని కొరకు అందరూ కూడా సమర్పణ కలిగి దేశం యొక్క భద్రతను ఔన్నత్యాన్ని చాటడానికి ఈ విషయాలలో క్లారిటీగా ఉండి మీరందరూ కూడా దయచేసి గమనించండి. మీరందరూ కూడా చక్కగా ఈ విషయాన్ని అవేర్నెస్ తీసుకురండి. ఎవరు భయపడాల్సిన పని లేదు. ఒకవేళ సైరన్ వచ్చినా లేకుంటే ఎక్కడైనా బాంబుల శబ్దం సౌండ్ వచ్చినప్పటికీ కూడా ప్రజలు ఎలా అలర్ట్గా ఉండాలనే విషయాన్ని మాత్రమే మనకున్నటువంటి ఇండియన్ ఆర్మీ మాక్ డ్రిల్స్ను ఉపయోగిస్తూ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతూ ఉంది. మీరు ఎవరైనా ఇంకా చూడాల లైవ్ ద్వారా అనుకున్న వారు ఉంటే ఛానల్స్లో ఆ లైవ్ వస్తూ ఉంది, దయచేసి చూడండి. ఇప్పటి వరకు వీక్షించిన మరి మీ అందరికీ కూడా నేను రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన మీకు శుభాలు తెలియజేస్తున్నాను. దేశం శాంతిగా ఉండాలని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ మేరా భారత్ మహాన్, జై జవాన్ జై కిసాన్. మన భారతదేశం యొక్క ఆర్మీ వర్ధిల్లును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.